ఇంటి పైకప్పు కన్నం పడి ఇంట్లోకి నీళ్లు కారిస్తే బకెట్లతో పోసి అవతల పోస్తామా, లేదంటే ఇంటి పైకప్పునే కప్పుతామా? తాత్కాలికంగా బకెట్లతో బయటకు పోసినప్పటికి కూడా శాశ్వతంగా ఇంటి పైకప్పు అనేది కప్పేయాలి. అదే కదా, అమరావతిలో కూడా ఇలా మోటార్లు పెట్టి తోడే బదులు వాటర్ డైవర్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఎందుకంటే అది ఆల్రెడీ ముంపు ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ వాటర్ ఆ రాజధాని రీజియన్కి చేరకుండా మనం అడ్డుకట్టు వేయాలి. ఏదైతే అమరావతి రీజియన్ లోకి వాటర్ వస్తుందో, బుడిమేరు వాగవచ్చు, కొండవీటి వాగవచ్చు, వీటిలన్నిటి పైన ప్రాజెక్టులు కట్టి వాటర్ ని కృష్ణా నదిలోకి డైవర్ట్ చేసే ప్లాన్ అయితే చేయాల్సి ఉంటది. ఈ వాగులన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవ్వచ్చు. మహా అయితే ఒక సంవత్సరం బడ్జెట్ అనుకోండి, లేదంటే సగం బడ్జెట్ అనుకోండి. ఏముంది, ఇలా తోడే బదులు ఈ వేల కోట్ల రూపాయలకు వడ్డీ కట్టే బదులు శాశ్వతంగా దాన్ని నిర్మించుకుంటే సరిపోద్ది కదా. మన కళల రాజధాని కావాలనుకున్నప్పుడు బడ్డెన్ తప్పదు. మరి టీడీపీ సానుభూతి పరులు కూడా చెప్తున్న మాట ఏంటంటే, గత సంవత్సరంన్నరగా అమరావతిలో వాటర్ తోడడానికి టైం సరిపోతుంది, ఇంకా అమరావతి ఎప్పుడు కడతాం? రాజధాని అనేది త్వరితగతిన పనులు జరగాలంటే శాశ్వతంగా ఏంటి జరిగితే అమరావతి మునక్కుంటుంటుందో అది ఆలోచించాలి. అంతేగాని పైన ఏవో వీడియోలు చూపించి అమరావతి మునగలేదు, అమరావతి మునగకపోతే గత సంవత్సరం రోజులుగా వాటర్ ఎందుకు తోడుతున్నారు, ఏ ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించట్లేదు, ఆ ఐకానిక్ టవర్స్ ఎందుకు నిర్మించట్లేదు, దానికి సమాధానం చెప్పాలి.